నమస్తే కేఎస్ఆర్ 25 స్వాగతం సుస్వాగతం. కరీంనగర్ జిల్లా లోయర్ మేనేజ్ డ్యాం పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కాళేశ్వరం నీటిని పరివారక ప్రాంతాల్లో పంపిణీ చేయాలని, అన్ని రిజర్వేయర్లను నింపాలని వాస్తవాలను ప్రజలకు చెప్పే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే బృందం బయలుదేరిందన్నారు. 1,00,000 కోట్లు వృధా అయ్యాయని మా పార్టీని బదనం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి మేడిగడ్డ మేడి పండు అయిందన్నారు. 10 లక్షల క్యూసెక్ల నీటి వరదను తట్టుకొని బ్రహ్మాండంగా మేడిగడ్డ నిలబడి ఉందన్నారు. ఎన్నికలు అయిపోయాయి, ముఖ్యమంత్రి రాజకీయాలు పక్కన పెట్టి నీటిని అన్ని డ్యాములు పంపింగ్ చేయండి. రేపు ప్రకృతి సహకరిస్తే మేడిగడ్డ కన్నెపల్లి ప్రదరిస్తామన్నారు. నీరు సమృద్ధిగా ఉంది, భవిష్యత్ నీటితో నింపండి. సాగునీటి రంగంలోకి కొత్త విప్లవం తెచ్చిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. బీడి భూమి సాగుల్లోకి తెచ్చిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం కేఎస్ఆర్ 24 న్యూస్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా సాగునీటి రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించిన విషయం మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా గోదావరి నది ఏదైతే ప్రతి సంవత్సరం 100 టీఎంసీల నీళ్లు వృధాగా కిందికి సముద్రంలో పోయి కలుస్తూ ఉంటాయో వాటిని ఒడిసిపట్టి ప్రతి నీటి బొట్టును కూడా తెలంగాణలోని బీడు భూములకు మళ్లించాలనే ఒక అద్భుతమైన ఆలోచన చేసి మేడిగడ్డ నుంచి మొదలు పెడితే అన్నారం, సుడిల్ల బరాజులతో సహా ఒక 19 బరాజులు, రిజర్వాయర్లు, పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 1000 కిలోమీటర్ల పిల్ల కాలువలు, ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం రూపంలో కేసీఆర్ గారు నిర్మించడం వల్ల భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం ధాన్య భాండాగారంగా మారింది. భారతదేశానికే మరి పంజాబ్ను, హర్యానాను తలదన్ని మరి నీటి సమృద్ధిని సాధించడం వల్ల వ్యవసాయ విస్తరణ కూడా అపారంగా జరిగింది. దురదృష్టం మరి మేడిగడ్డలో జరిగిన ఒక చిన్న సంఘటనను పట్టుకొని దానిని భూతద్దంలో చూపెట్టి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే ఒక విఫల ప్రయత్నంగా చేసే క్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత 8 నెలలుగా లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడతారు. సరిగ్గా ఇదే రోజు పోయిన సంవత్సరం ఎక్కడైతే ఈరోజు మేము నిల్చొని ఉన్నామో లోవర్ మానేర్ డ్యాంలో 12 పైచిల్కు టీఎంసీలు ఆనాడు, అంటే సగానికి పైగా కెపాసిటీ ఆనాడు లోవర్ మానేర్ డ్యాంలో ఉండేది. సరిగ్గా ఇంకో 5 రోజుల తర్వాత పంపింగ్ అనేది టైం చేయడం వల్ల ఎల్ఎండి 24 టీఎంసీలు కూడా ఆనాడు మేము నింపి రైతుల గుండెల్లో ఒక భరోసా నింపగలిగాం. కానీ ఈ సంవత్సరం ఇప్పుడే అధికారులతో మాట్లాడుతూ ఉంటే అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇప్పటికి 45% తక్కువ వర్షపాతం నమోదైంది ఈ సంవత్సరం. భవిష్యత్తులో సెప్టెంబర్ మాసం దాకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నా దానికి గ్యారంటీ లేదు. కాబట్టి పంపింగ్ అనేది ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు అని అధికారులు చెప్తా ఉన్నారు. ఇవాళ అక్కడ లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి ప్రతిరోజు కిందికి గోదావరి నది. మేము అందుకే మా పార్టీ యొక్క శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల ఒక బృందం